సభ్యులకే కాదు చాలామంది పూజారులు కూడా తీరని లోటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ లోటుని తీర్చాలంటే మనం అందరం కూడా తన ఉన్న ఆశయాలని నాకు ఇంకా గుర్తుంది. 3-4 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ అమరవీరుల స్తూపం ఇనాగ్రేట్ చేయాలి, కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఇనాగ్రేట్ చేయాలని చాలా పట్టుదల ఉండే. కేసీఆర్ గారు ఒక 2 నెలల క్రితం మంత్రికి రావడం జరిగింది. ఆ సమయంలో చేద్దామనుకున్నాం కానీ కాకపోతే ప్రోగ్రాం 2-3 దిక్కులు అవుతుంది, మళ్ళీ ఒకసారి టైం తీసుకొని చేద్దామనే విధంగా ఆ ప్రోగ్రామ్ని కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు తలుచుకుంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఆ స్తూపాన్ని ఇనాగ్రేట్ చేద్దామని చాలా కలలుగా సత్యనారాయణ గారికి ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఖచ్చితంగా వారి జ్ఞాపకార్థంగా ఆ ఇనాగ్రేట్ వచ్చే పార్టీ తరఫున చేద్దామని, అదేవిధంగా తన కుటుంబానికి కానీ తన బంధువులందరూ కూడా తెలంగాణ రాష్ట్రీయ సమితి పార్టీ అదేవిధంగా ఈ ఇక్కడున్న అనుబంధంతో ఖచ్చితంగా అన్ని వేళలా ఏ సహాయానికన్నా కానీ మేము వెంటపోమని ఆయన ఒక మంచి తెలంగాణ రాష్ట్రాలలో ఉంటుండే అతని జీవితం అంతా ఒక ముళ్ళ పాటలాగానే గడిపిండు. ఈ జనశక్తి పార్టీ అనుబంధంగా ఏఎఫ్లో పనిచేస్తూ అరెస్ట్ అయ్యిండు. తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ కూడా అరెస్ట్ అయ్యిండు. కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి కార్మికవర్గంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒక సౌమ్యుడిగా నాతోటి అనేక మార్లు ఏకన్నా ఇది నేను ఎట్లా చేస్తుంది, తెలంగాణ ఎప్పుడు వస్తుంది, తెలంగాణ వచ్చింది మరి పార్లమెంట్లో బిల్లు ఎప్పుడు తెలంగాణ బిల్లు పెడతారు అని అనేక ప్రశ్నలు అతనే చేసేటోడు. మళ్ళీ దానికి సమాధానాలు కూడా ఇట్లా చేద్దామని చెప్పేటోడు. కానీ ఈనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత మనందరము తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాతే సంబరాలు చేసుకుందాం అనుకున్నాం. దాంట్లో కూడా ఈ కిరికిరి ఏదన్నా తెలంగాణ డైరెక్ట్గా ప్రకటించి ఇస్తానమని అయిపో కదా, ఇది అంత ఏందని కూడా బాధ వ్యక్తం చేసేవాడు. అలాగే అందరితో కలివిడిగా ఓదరు సర్పంచ్ అయిన తర్వాత ఇక్కడ ఊరేగింపు సందర్భంగా వచ్చి అందరికీ నవ్వుకుంటా వాళ్ళ కుంభం పూసి వాళ్ళ మనతోనే ఉన్నట్టుగా ఉండే ఇవాళ మనలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా మన బుద్ధ సత్తన్న ఆశయాలు ముందు తీసుకుపోతాం. అతని ఆశయ సాధన ఏమిటిది, తెలంగాణ రాష్ట్రము. అట్లే సింగరేణి కార్మికులుగా యాజమాన్యం ఏదైతే మన మీద వివక్ష చూపుతుందో, యాజమాన్యం ఏదైతే హక్కులు తాకట్టు పెట్టిందో అవన్నీ కూడా కార్మికులకు అందుబాటులో తెచ్చి కార్మిక సమస్యల మీద సానుకూలంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా అతను ఆలోచించేవాడు. తెలంగాణ భూఖండ కార్మిక సంఘం తరఫున అధ్యక్షుల అనుమతితో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేశారో మా కుటుంబానికి మీ యూనియన్ సింగరేణి యాజమాన్యంతో ఇచ్చేయాలనేది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. 100% వాళ్ళు తెలంగాణ కుటుంబ కార్మిక సంఘం మా నాయకుడు, మా అన్న, మా తల్లి లాంటోడు, వాళ్ళ కుటుంబ సభ్యులను మేము ఏ విధమైన యాజమాన్యంతో ఎటువంటి బడ్జెట్ ఉన్నా ప్రోజెక్ట్ ఉన్నా ఉద్యోగమైనా కూడా తెలంగాణ భూఖండం ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి శాశక్తుల అండదండలు అందిస్తామని ఆశిస్తూ ఆ భగవంతుడు అనేవాడు మంచి వాళ్ళనే తీసుకుపోతాడు, దుర్మార్గులను మాత్రము చిరకాలంగా ఉండేటట్టు చేస్తాడు. ఆ భగవంతుని కూడా నేను నీవు మనసు లేదా దేవుడా, నువ్వేం దేవునివి, మా సత్వనే దొరికిందనే కూడా దేవుని మీద నేను మాట్లాడుతున్నా. ఒక మంచి మనిషిని తీసుకుపోయి నువ్వు సంతోషిస్తున్నావు. ఇంతమంది సెంటర్ని కానీ ప్రాంతము, కాలనీ ప్రాంతము, గోదావరి కానీ, భూపాలపల్లి 4 జిల్లాలో ఉన్న సింగరేణి కార్మికులు అనుకున్న వల్ల మా నుంచి తీసుకుపోయినావు, నీకు ఇది భావ్యం కాదు దేవుడా అని అంటూ ఆ దేవుణ్ణే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యం వేయాలని, వాళ్ళకు మనశ్శాంతి ఇవ్వాలని, సత్తాన్ని ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బుద్ధ సత్తన్న ఒక భారీ విగ్రహం కనబడేది మనకు. అలాంటి బుద్ధ సత్తన్న సంతాప సభ మనం జరుపుకుంటాం అనేది త్వరలో కూడా ఊహించినటువంటిది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించి
ముందుగా ఉండి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయినటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు దూరకుమార్ గారు చెప్పినట్టుగా ఆ భగవంతుడు ఓర్వలేకనే తీసుకుపోయాడేమో అనిపిస్తుంది. ఇన్ని ఉద్యమాలలో ముందుండి ఆయనను ఓర్వలేక భగవంతుడు తీసుకుపోయాడేమో అనేటువంటి బాధ కలుగుతుంది. అలాంటి వ్యక్తి చూడగానే, ఆ విగ్రహం చూడగానే నమస్కారం చేయాలనేటువంటి కోరిక కలుగుతుంది మనలో. ఏ రోజు కూడా అతని మనసులో కోపం కానీ అసహనం కానీ కనబడలేదు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ నవ్వుకునేటువంటి వ్యక్తి సత్యన్న. అలాంటి వ్యక్తి లేని లోటు మనం తీర్చలేనటువంటిది. సత్యన్న నేను ఒకే రోజు రిటైర్మెంట్ మా ఇద్దరిది. అనేక సందర్భాలు అనుకునే వాళ్ళం రిటైర్మెంట్ కార్యక్రమం కూడా అన్న చెరవ రోజు పెట్టుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళన్న రావాలంటే నువ్వు ఒక రోజు నేను ఒక రోజు ఆ యొక్క విడుకోలు సభ పెట్టుకోవాలని అనేక సందర్భాలు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకే రోజు మా ఇద్దరు రిటైర్మెంట్ ఉంది సింగరేణిలో. అట్లా అనేక సందర్భాలు అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ సత్తాన లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ప్రపంచంలో, దేశంలో, గ్రామాలలో వేలాది మంది పుడతారు చనిపోతూ ఉంటారు. కానీ ఆ చనిపోయిన ఒక్కరోజు ఆ కుటుంబ సభ్యులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ బుద్ధ సత్తన్న కోట్లాది మందిలో ఒక మనిషిగా మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఈ సెంటనరీ కాలనీ ఉన్నన్ని రోజులు, తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం ఉన్నన్ని రోజులు కూడా బుద్ధ సత్తన్న మన కళ్ళల్లో కనబడాలని, మన హృదయంలో ఉండాలని, మన మనసులో ఉండాలని కోరికతోని తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం యొక్క ఆఫీస్కు ఆర్జిపి నాయకులు బుద్ధ సత్తన్న కార్యాలయంగా భవన్గా ఏర్పాటు చేసుకోవడం అనేది ఈ సందర్భంగా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అనేక మంది పుడతారు చేస్తూ ఉంటారు. కానీ బుద్ధ సత్తన్న ఇంతమంది, ఇన్ని పార్టీల, ఇన్ని వర్గాల, ఇన్ని కులాల అందరి యొక్క అభిమానం పొందినటువంటి వ్యక్తి, అజాత శత్రువులే లేనటువంటి బుద్ధ సత్తన్న. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు ఉంటారు. ఈ సందర్భంగా ఇంకొకటి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆర్జిపి నాయకులు, తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం గౌరవనీయులు తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం అధ్యక్షులు మల్లన్న గారు ఉన్నారు. అలాగే సునీరెడ్డి గారు కూడా ఉన్నారు. తెలంగాణ ఏదైతే బుద్ధ సత్తన్న యొక్క ఆశయం, బుద్ధ సత్తన్న ఎక్కడ ఉన్నారో అంటే అయితే తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం ఆఫీస్ లేదా స్తూపం దగ్గర ఉండేటోడు. ఎప్పుడైనా ఆయన డ్యూటీ నుంచి వచ్చిందంటే స్తూపం దగ్గరనే ఉండేటోడు. స్తూపం పూర్తయ్యేదాకా ఆయన ఆత్మ మొత్తం అక్కడ తిరుగుతుంది. ఎప్పుడు అక్కడే ఉండేటోడు, లేదా ఆఫీస్లో ఉండేటోడు. ఇంట్లో ఉన్న సందర్భం చాలా తక్కువ. ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్న అందరికీ, ఆ యొక్క స్తూపం ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరణ కావాలనేటువంటి ఆలోచన ఉండేది. అది తీర్చలేకపోయాం మనం. కానీ ఆ స్తూపం ఆవిష్కరణలో భాగంగా నేను మనవి చేసేది ఏంటంటే, టీపీజీకి అధ్యక్ష వారిని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఆ యొక్క శిలాఫలకం మీద ఏదైతే బుద్ధ సత్తన్న కలల పంట అయినటువంటి ఆ స్తూపం మీద బుద్ధ సత్తన్న మరియు తెలంగాణ అమరవీరుల స్తూపంగా దాన్ని తీర్చిదిద్దాలని శిలాఫలకం మీద వారి పేరు కూడా పెడితే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. దీనికి అందరూ కూడా సహకరించి తప్పనిసరిగా, ఎందుకంటే శిల ఇక్కడ ఉన్నటువంటి స్తూపం అనేది బుద్ధ సత్తన్న, ఆ స్తూపంలోనే బుద్ధ సత్తన్న ఉంటాడు. తప్పనిసరిగా తన పేరు నమోదు చేసుకోవాలని, శిలాఫలకంలో చెక్కాలని, చెక్కించడానికి దానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కానీ చుట్టుపక్కల గ్రామాలలో కానీ ఎక్కడ కానీ ఎవరిని చూసినా కానీ వారి వ్యక్తిత్వం ఏంటి, అతన్ని పిలిచి మందలిచ్చి అతను ఏ విధంగా ఉంటాడు, ఎట్లా అనేది తెలుసుకుంటూ అతన్ని కొన్ని సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి. చిన్న పిల్లవాడు కనిపించినా కానీ పిల్లల్లో అయితే మరీ ఎత్తుకొని వారికి ఏం కావాలని అనేది తినిపించుకుంటా మంచి ఆ విధంగా చేసేటువంటి వ్యక్తి. చిన్న పిల్లలు ఎవరన్నా కనపడితే ఎక్కడ పోయినా కానీ సత్యన్న చూస్తే ఉడికొచ్చే, అరే అన్న అందరి దగ్గరికి వస్తానంటే వాళ్ళు ఎవరు చూసినా ఎక్కడ పోయినా కానీ డైరెక్ట్ ఎత్తుకొని పోయి దుకాణంలో ఏదో విధంగా అంటే అటువంటి మనస్తత్వం కలిగినటువంటి అన్న మరి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. ఈరోజు సెంటర్ కాలనీలో ఏ కార్యక్రమం జరిగినా తెలంగాణ ఉద్యమం లోపలనే కానీ మరి
తెలంగాణ ఉద్యమం లోపల భాగంగా మరి మిగతా ఎక్కడ కార్యక్రమాలు కానీ ఎవరింట్లో ఏ ఆపద వచ్చినా కానీ ఆర్థిక సహాయమే కానీ మాట సహాయమే కానీ అతను ఉన్నాడు అంటే ఒక కొండంత ధీరగా పక్కన పనులు నడుస్తూ ఉండేది. ఒక తండ్రిగా నేనైతే అతన్ని వయసు చిన్న నేను ఒక తండ్రిగా భావించేవాడిని. ఎట్లా అంటే ప్రతిదీ ఒక అనుకూలంగా తమ్మి పోదాంపా అంటే నేను ఎక్కడికి పోయినా కానీ నా ఎంబడి నన్ను వెనుక నుండి తీసుకెళ్లి ప్రతి కాడ రిప్రజెంటేషన్లే కానీ వేరే పార్టీల కాడ కానీ ఎక్కడ మాట్లాడేనా ఎంతో రాజకీయంగా నేర్పింది బుద్ధ సత్తన్నతోటే. నేను బుద్ధ సత్తన్న ఎంబడి ఉండే ఈ విధంగా నేను ఇప్పుడు కొంత రాజకీయంగా అంటే ఒక పై వాళ్ళతో ఎదుటి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి మనం అనే విధానాన్ని నేర్చుకున్నది బుద్ధ సత్తన్న దగ్గర. మరి ఈ రోజు చూస్తే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున మరి ఆర్జీటీలో ఒక వెన్నెముక లాంటి వ్యక్తి, ఒక పెద్ద మహానుభావుడు లేకుండా ఏ రోజు ఆఫీసులో సత్తన్న లేకుండా కూర్చున్న రోజు లేదు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సత్తన్న ఫోటోను ఎదురుగా పెట్టుకుని కూడా కూర్చున్నాం. మా మదిలో మా మనసులో కూడా ఎప్పుడు ఎక్కడ మర్చిపోతాం. ఏదైతే స్తూపానికి సంబంధించిన విషయంలో మనల్ని సూచనలు చేసిండో, స్తూప నిర్మాణం కోసం శ్రమించినటువంటి వ్యక్తే, స్తూప నిర్మాణం కావడానికి అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తి ఆ స్తూపమే తానైనట్టుగా నిలబడడం అనేటువంటిది బాధ కలిగించే విషయం. బహుశా అతని పేరు పెట్టాలనేమో ఈ సందర్భం వస్తుందనేమో అది ఇంతవరకు కూడా శంకుస్థాపన కాలేదు. ఏ పరిణామాలు ఏమైనా కూడా ఖచ్చితంగా ఆ స్తూపానికి అమరవీరులతో పాటు బుద్ధ సత్తన్న పేరు కూడా తప్పకుండా పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ విగ్రహానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా వచ్చింది. తప్పకుండా ఆ విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలతోటి, ఇతర రాజకీయ నాయకులతోటి, అదేవిధంగా ట్రేడింగ్లతో కూడా మాట్లాడి ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులతోటి, ప్రజలతోటి మమైకమైనటువంటి వ్యక్తిగా అతని ఈ ప్రాంతంలో విగ్రహం పెట్టుకోవడం ఏమాత్రం కూడా అభ్యంతరకరం ఎవరికి కూడా ఉండదు. కాబట్టి సముచితం కూడా అటువంటి నిర్ణయాన్ని కూడా అందరితో మాట్లాడి అమలు చేస్తాం. దానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా ముందుండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భగవంతుడు ఈ బాధాకరమైనటువంటి పరిస్థితులలో ఆ కుటుంబాన్ని, ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బుద్ధ సత్తన్న ఆత్మకు శాంతి కలగాలని మరోసారి కోరుకుంటూ బాధాతప్త హృదయంతో వారికి అసలు నివాళి కూడా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఒక విషయం మట్టుకు స్పష్టమవుతున్నది. బుద్ధ సత్తన్న జీవితం ఒక సందేశంలాగా భావిస్తే, మనిషి అనేటువంటి వ్యక్తి అందరం పుడతాం, అందరం చనిపోతాం. పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు. కానీ పుట్టిన ప్రతి వ్యక్తి ఎట్లా బతకాలనో నేర్పించినటువంటి జీవితం బుద్ధ సత్తన్నది. అంటే మనిషి అనే వ్యక్తి భూమి మీద పుట్టిన తర్వాత ఎట్లా బతకాలి, తన కోసం తాను బతకాలా, ప్రజల కోసం బతకాలా, 10 మంది కోసం బతకాలా అనే సందేశం ఇస్తూ మన నుంచి దూరమైనటువంటి బుద్ధ సత్తన్నకు మరొక మారు అసలు నివాళులు తెలియజేస్తూ బాధాతప్త హృదయంతో అతని ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ బుద్ధ సత్తన్నకు. అమర హై బుద్ధ సత్తన్న.